వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈసారి ఆయన పుట్టినరోజు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా దేశ రాజకీయ యావనికంపై ఒక పెను సంచలనానికి వేదికైంది. ఎవరు ఊహించని రీతిలో జగన్ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా ఢిల్లీ పీఠాన్ని కదిల్చిందనే చెప్పాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉంది. జగన్ తన పుట్టినరోజు వేదికగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ ఒక కొత్త జాతీయ కూటమికి ఆయన నాయకత్వం వహించబోతున్నట్లు ప్రకటించడం రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురిచేసింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశంలోని అణగారిక వర్గాల గొంతుకగా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో జగన్ పేరు మారిపోయిపోయింది. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు అన్ని ప్రధాన పార్టీ నేతలు ఈ పరిణామంపై చర్చించుకోవడం మొదలుపెట్టారు. జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక లోతైన వ్యూహం ఉందని స్పష్టమవుతుంది. గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా తను సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నది ఆయన సంకల్పంగా కనిపిస్తుంది. జగన్ ప్రకటనలో ముఖ్య ఉద్దేశం కేవలం అధికారం మాత్రమే కాదు, ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడం. దేశ రాజధానిలో చక్రం తిప్పే స్థాయికి ఒక ప్రాంతీయ నాయకుడు ఎదగడం అనేది సామాన్య విషయం కాదు. కానీ జగన్ తన పట్టుదల మరియు అంకితభావంతో ఇది సాధ్యమని నిరూపించారు. ఈ ప్రకటనతో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి. ఒక ప్రకటనతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేయడంలో జగన్ సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరించారనేది ఆసక్తికరంగా మారింది. సంక్షేమ రంగంలో ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. జగన్ వేసిన ఈ అడుగు భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయింది. ఆయన పుట్టినరోజు నాడు చేసిన ఈ సంచలన ప్రకటన ఒక రాజకీయ భూకంపాన్ని సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. అశేష జనవాహిని మధ్య ఆయన చేసిన ఈ ప్రసంగం ఒక మేనిఫెస్టోలా కాకుండా ఒక ప్రజల ఆకాంక్షలుగా వినిపించింది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ ఈ మార్పు గమనిస్తున్నారు. రాజకీయ చదరంగంలో జగన్ వేసిన ఈ ఎత్తుగడ ప్రత్యర్థులకు చెక్ పెట్టడమే కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా ఉంది. మొత్తానికి జగన్ పుట్టినరోజు వేడుకలు ఒక రాజకీయ మలుపుగా మారి దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.